హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్ మాట్లాడుతున్నా. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కిషోర్ ఫ్యాషన్ టైలరింగ్ క్లాసెస్లో ఏమేమి నేర్పించబడుతుందని మీకు క్లియర్గా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మన దగ్గర ఏంటంటే కంప్లీట్ 3 months పీరియడ్. ఓకే, 3 months ఇన్ కేస్ కంప్లీట్ కాకపోతే 1 month ఎగసే ఛాన్స్. ఆ 1 monthలో కూడా కాకపోతే ఆ 1 month ఎలాంటి సందర్భం కాదంటే పర్సనల్ లీవ్స్ కానీ ఫ్యామిలీ లొకేషన్ కానీ ఏదైనా ఇష్యూ ఉన్నా సరే 1 monthలో కంప్లీట్గా వెళ్ళలేదు. బట్ 100% 3 months పీరియడ్లో నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే కనుక 100% వాళ్ళు పర్ఫెక్ట్ అయి వెళ్తారు. ఓకే, సో అందరికీ ఆ టైం అనేది కుదరదు కదా. ఒక్కొక్కరు బ్యాడ్ లక్ ఉంటుంది, ఒక్కొక్కరికి కుదరదు, ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ ఉంటాయి. అలాంటప్పుడు నేను కుదరదు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి 1 month ఎక్స్ట్రా ఛాన్స్ ఉంటుంది. ఆ 1 month కూడా కాలేదనుకుంటే ఇంకా లాంగ్ లీవ్స్ పడతాయి. ఇప్పుడు ఎవరైనా మ్యారేజ్ సెట్ అవ్వడం, లాంగ్ లీవ్లో ఫ్యామిలీ ఇష్యూ అవ్వడం వల్ల ఇంకో 1 month ఎక్స్ట్రా ఛాన్స్ ఇస్తాను అనమాట. ఆ 4th month వరకు ఓకే, మీ షెడ్యూల్ ప్రకారం మీకు ఛాన్స్ ఇస్తాను. ఏ టైంకి వస్తే ఆ టైం వరకు మీకు క్లాసెస్ అనేది మీకు కంప్లీట్ చేస్తాను. 5th month మాత్రం మీ చాయిస్ ఉంటుంది, నా చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్ ప్రకారంగా మీకు సబ్జెక్ట్ అనేది మీకు నేను డిసైడ్ చేసి కంప్లీట్ చేయవలసింది. ఎందుకంటే 4 months పీరియడ్ మీరేంటంటే కంప్లీట్గా అర్థమైపోతుంది కాబట్టి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేసి బయటికి పంపేయాలో నాకు తెలుసు. అదే బయటకు పంపినట్టు కోర్స్ కంప్లీట్ చేసి ఎలా మీకు రిలీజ్ చేయాలో నాకు తెలుస్తుంది అనమాట. ఇది ఓకే, ఇది మన పాయింట్. ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ మనం ఏం చెప్తాం అసలు కిషోర్ ఫ్యాషన్ టైలరింగ్ క్లాసెస్లో మనం ఏమేమి సబ్జెక్ట్ చెప్తాం అనేది ఉంటుంది. ఇంకా ఇలా నోట్స్ ఉంటుందండి. నోట్స్ అంటే అందరూ వైట్ నోట్బుక్ తెచ్చుకోవాలి. మీకు పంజాబీ డ్రెస్సెస్, సల్వార్ ప్యాంట్స్, చుడీదార్ ప్యాంట్స్, అంబ్రెల్లా ఫ్రాక్స్, బ్లౌజులు ఆల్ మోడల్స్, బోట్ నెక్, ఫ్రిన్స్ కట్, కటోరీ, క్రాస్ కట్, కాలర్ నెక్, హై నెక్, ఏలైన్ కుర్తి, ప్లాజా ప్యాంట్, షోల్డర్ బ్లౌజ్, జీరో నెక్, హై నెక్ బ్లౌజెస్ కంప్లీట్గా. అంటే మన దగ్గర ఒక బొటిక్ కంప్లీట్ స్టైల్లో ఏమి ఉన్నాయి టోటల్గా. బొటిక్ కానీ నిల్చే బొటిక్ కానీ డిజైన్ స్టూడియో కానీ పెట్టుకోవచ్చు, చేయొచ్చు. సో మన టైలరింగ్ రిమెంబర్ గుర్తుపెట్టుకోండి ఒకటి ఏంటంటే, మీరు టైలరింగ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ క్లాసెస్ చెప్పే దాంతో పాటు కాకుండా మీరు 100% ఎఫర్ట్ పెట్టి మీరు మోర్ దెన్ హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మనం దీంట్లో సక్సెస్ అవుతాం. ప్రాక్టీస్ మేక్స్ మన్ పర్ఫెక్ట్. మన బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే 10 రకాల బిజినెస్ చేస్తాం, ఇందులో దీంట్లో క్లిక్ అవుతాం. బట్ వర్క్లో పర్ఫెక్ట్ కావాలంటే ఒక పని 100 సార్లు చేస్తే మనం పర్ఫెక్ట్ అవుతాం. ఇది అందరికీ తెలిసిన విషయమే, బట్ ఆచరించడం చేయాలి. తర్వాత స్లీవ్లో ఆల్ మోడల్స్ వస్తాయి. హాఫ్ హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, బుట్ట, స్మాల్ బుట్ట, ముకుంది హ్యాండ్స్, బెల్ హ్యాండ్స్, ఫిష్ కట్ హ్యాండ్స్, డిఫరెంట్. పైపింగ్లో 4 మోడల్స్ ఉంటాయి. పైపింగ్లో ఆల్ మోడల్స్ ఉంటాయి. రెగ్యులర్ పైపింగ్, గోడ్ పైపింగ్, లోడింగ్ పైపింగ్, ఫీజింగ్ వేసి పైపింగ్ చేస్తాం. నెక్స్ట్ కటింగ్ మోడల్స్ అన్నీ ఉంటాయి. రెగ్యులర్ నెక్స్ ఉంటాయి, బోట్ నెక్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఇవన్నీ మీకు కంప్లీట్గా వస్తుంది అనమాట. సో మీకు బొటిక్ పెట్టుకుంటే కనుక షాప్ పెట్టుకునేటప్పుడు కానీ మనకి ఎక్కువ రానేది పంజాబ్ డ్రెస్సెస్, సల్వార్ ప్యాంట్స్, ఓకే, చూడీదార్ ప్యాంట్, అంబ్రెల్లా ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్, బోట్ నెక్, ఫ్రిన్స్ కట్, కటోరీ బ్లౌజెస్, క్రాస్ కట్. సో ఇవే ఎక్కువ రన్ అవుతుంది. బట్ మీకు ఏంటంటే కంప్లీట్గా ఒక 22-25 మోడల్స్ చెప్తాను. అట్ ద సేమ్ టైం అంటే మీకు బొటిక్ కానీ డిజైన్ స్టూడియో పెట్టుకుని చేసుకునే కెపాసిటీ మీకు సరిపోతుంది. ఇది కంప్లీట్గా 3 months పీరియడ్. 3 months కాదు, మీరు నేర్చుకుని పర్ఫెక్ట్ అనేది మీకు ఛాన్స్ ఉంటుంది. సో హార్డ్ వర్క్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏంటంటే నాకు సబ్జెక్ట్ ఏమో వస్తుంది